సో మనం వెళ్ళేటప్పుడు ఏదైనా వెనకాల రివర్స్లో ఉన్నప్పుడు ఎనీథింగ్ ఏదైనా వెనకాల అడ్డొచ్చినా కానీ మనిషి వాక్ చేస్తున్నా కానీ మనకేం నాయిస్ కానీ సౌండ్ కానీ ఏం అలర్ట్ కానీ ఇవ్వదు. ఇది మెయిన్ థింగ్. అండ్ మనం స్పీడ్గా ఆటో చెప్తా క్రూజ్ కంట్రోల్ ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 మ్యాక్స్ స్పీడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఉంది క్రూజ్ కంట్రోల్ పెట్టుకున్నప్పుడు 60 మ్యాక్స్ స్పీడ్ ఉన్నప్పుడు వెనకలికి వెళ్ళి వెహికల్ ఏదైనా నియర్గా వచ్చినా దగ్గరికి వచ్చినా ఇది ఆటోమేటిక్గా స్లో డౌన్ అవుతుంది. సో అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్, ఎస్పెషల్లీ క్రూజ్ కంట్రోల్ ఉన్నప్పుడు, మెయిన్ హైవే మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్లో డౌన్ అవ్వడము, బ్రేక్ దానంతలో అదే బ్రేక్ ప్రెస్ చేసుకోవడము అది జరుగుతుంది. ఇంకా గ్లవ్ బాక్స్ చూపించిన గ్లవ్ బాక్స్ ఇది టెస్లాకి కనెక్ట్, వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్కి కనెక్టర్ అన్నట్టు. ఇది వేరే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్కి కనెక్టర్. ఇది వచ్చేసేమో మన సైడ్ పెడతాము, ఇది వచ్చేసేమో ఎక్స్టర్నల్ది కనెక్షన్. మన దగ్గర వచ్చేసి ఏంటంటే టెస్లాలో సూపర్ ఛార్జర్ ఉంటుంది. అది నీకు 150 కిలోవాట్స్ దగ్గర నుంచి 220 అట్లా ఉంటుంది. అదే వేరే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ అయితే 8 kWh ఉంటుంది. అంతే, చాలా స్లోగా ఛార్జింగ్ అవుతుంది. మనదైతే ఆల్మోస్ట్ లైక్ 300 మైల్స్ని 29 minutes ఛార్జింగ్ అవుతుంది.